నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కడప జిల్లాలో కూటమి దూకుడు పెంచుతోంది. జగన్ సొంత జిల్లాలో వైసీపీకి ఒకే రోజు 2 ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పటికే కడప గడపలో టీడీపీ పండుగగా మహానాడుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. కడప గడపలో ఈ నెల 27, 28, 29న నిర్వహించే మహానాడును నభూతో నా భవిష్యత్తుగా నిర్వహించేందుకు టీడీపీ పక్కా ప్లాన్ చేస్తుంది. దీంతో వైసీపీ అధినాయకత్వానికి భయం పట్టుకుంది. ఇలాంటి సమయంలో వైసీపీకి డబల్ స్ట్రోక్ తగిలింది. వైసీపీకి చెందిన ఒక నేతకు కుర్చీపోతే మరొక నేత ఏకంగా రాజీనామా చేయడంతో మరింత మింగుడుపడని విధంగా మారిపోయింది. కడప నగరపాలక సంస్థ మేయర్గా కొనసాగుతున్న వైసీపీ కీలక నేత జగన్ అనుంగుడు సురేష్ బాబు తన పదవిని కోల్పోయారు. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వేదిక పైన కడప రెడ్డమ్మ మాధవిరెడ్డికి కుర్చీ ఇవ్వనందుకు చివరకు మేయర్ కుర్చీనే పోయింది. సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సురేష్ బాబు తన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న సంస్థకు 36 లక్షల రూపాయల కాంట్రాక్ట్ పనులు అప్పగిచెప్పారన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆయనకు షోకాస్ నోటీసులు ఇచ్చింది. అయితే తనకు 2 వారాల గడువు కావాలని మేయర్ కోరారు. మేయర్ వివరణపైన ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. మున్సిపల్ చట్టం ఉల్లంఘించిన అంశంలో సురేష్ బాబు పైన అనర్హత వేటేసినట్టుగా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. మేయర్ పదవి కోల్పోయిన బాధలో ఉన్న వైసీపీకి మరో షాక్ కూడా తగిలింది. కడప జిల్లా రాయచోటికి చెందిన మహిళా నేత మండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో జాకియా కాషాయ కండువా కప్పుకున్నారు. జాకియా ఖానంను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. అయితే 2 ఏళ్ల నుంచి వైసీపీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఆమె. అధికారం కోల్పోయాక జాకియా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల కాలంలో ఆమె మంత్రి లోకేష్ను సైతం కలిశారు. దాంతో ఆమె టీడీపీలోకి వెళ్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే టీటీడీ దర్శనం టికెట్ల విషయంలో ఆమె పైన అవినీతి ఆరోపణలు రావడంతో టీడీపీలోకి ఎంట్రీ దక్కలేదని తెలుస్తుంది. ఇక జనసేనలో చేరడానికి కూడా జాకియా ఖానం ప్రయత్నాలు చేశారు. పవన్ కడప జిల్లాకు వెళ్ళినప్పుడు విమానాశ్రయం వద్దకు వెళ్ళి స్వాగతం కూడా పలికారు. అయితే జనసేనలో కూడా నో చెప్పడంతో ఆమె బీజేపీలో చేరారనే ప్రచారం జరుగుతుంది. జాకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానించడం ద్వారా మతతత్వ పార్టీ కాదని చెప్పుకునే ప్రయత్నం చేసింది. అలా ఒకే రోజు 2 డబుల్ స్ట్రోకులు తగలడంతో వైసీపీ అధినాయకత్వం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి కడప జిల్లాలో జగన్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. గత ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోయింది. జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో కూటమి 7ంటిని గెలవడం ద్వారా జగన్ను డిఫెన్స్లో పడేసింది. టీడీపీ 5 స్థానాల్లో, బీజేపీ జనసేన చెరో స్థానంలో విజయం సాధించాయి. కడప జిల్లాలో తొలిసారి కూటమి పార్టీలు ఇంతటి పెద్ద స్థాయిలో విజయం లభించింది. గతంలో ఇన్ని స్థానాలను టీడీపీ ఎప్పుడూ గెలవలేదు. అప్పటి నుంచి వైసీపీ కడప జిల్లాలో కకావికలం అయిపోతుంది. జగన్ తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్లకే పరిమితం కావటం, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న వైసీపీ శ్రేణులు టీడీపీ జనసేనలో చేరుతున్నారు. ఇప్పటికే కడప నియోజకవర్గంలో స్థానికంగా కొంతమంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. కమలాపురం మున్సిపాలిటీ కూడా వైసీపీ చేజారిపోయింది. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే వైసీపీకి టీడీపీ గట్టి షాక్ ఇచ్చింది. ఇక మైదుకూరు మున్సిపల్ చైర్మన్ సైతం రాజీనామా చేయడంతో కడపలో మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. ఇలా కూటమి దెబ్బకు కడపలో వైసీపీ కోసాలు కదిలిపోతున్నాయి. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే కడపలో జగన్ తన పార్టీని కాపాడుకోగలరా అన్న సందేహాలు కూడా గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.